ఈ పావు కేజీ జున్ను ఇచ్చి పావును ఎలాగైనా పడేయాలి. నానా పని ఉంది. సరే వెళ్తాలే. ఒక్కలా కానీ అర్జెంట్ పని ఉన్నప్పుడే చెప్తాడు. అన్నో ఏంటి రోయ్ పొద్దు పొద్దున ఎలా వచ్చావు? రుద్రన్న ఫోన్ చేసి రమ్మన్నాడు. నీకు చేయలేదా? ఏం చేయలేదురా. వస్తున్నాడంట. అవునా? చేతిలో అదేంటి? కళ్ళుకుండా. కల్లా? సరే అయితే నేను గేదకు గడ్డేసి వస్తాను కానీ నువ్వు సరే త్వరగా. ఏడి గడ్డేసి వస్తాను వెళ్ళాడన్నా. ఇదేనమ్మా జీవితం, చిరాకు దుబ్బుతుంది. ఎందుకే బాక్స్ ఏంటి? నీకెందుకురా? అబ్బో సర్లే. నువ్వేంటన్నా తాకుండా సైలెంట్గా ఉన్నావు? ఏమైంది? ఏముంది, జీవితాంతం ఒంటరిగా మిగిలిపోతానని తెలిసి ముందే సైలెంట్ ప్రాక్టీస్ చేస్తున్నాడేమో. నువ్వు ఆపన్నా ప్రతిసారి. నేనేమన్నానరా, ఉన్నదేగా అన్నదే. మరి బాబుకి పార్వతి మీద నీ అభిప్రాయం ఏంట్రా? ఒరే బా, ఇన్నాళ్ళు నువ్వు తింగనా కొడుకునుకున్నారా? నువ్వు చాలా తెలియనుడురా. వారు గురించి చెప్పడానికి ఏముందిరా, బంగారు బొమ్మ, మంచితరాన్ని మరో రూపం. పార్వతిని చేసుకునేవాడు ఎలా ఉండాలంటావు? అది ఎవడైనా కానీ మళ్ళా మంచోడైతే బాగా చూసుకుంటారా. అయితే నేను పార్వతి ఇరుజుడు బాగుంటుందంటావా? నువ్వేంటి? అదేంటి మళ్ళా మంచోడు అన్నావుగా? నిన్న నేను చెప్పలేదుగా. అదేంట్రా మళ్ళా మంచోడంటే నన్ను సెపరేట్ చెప్పక్కర్లేదుగా? అవునన్నా చెప్పక్కర్లేదు. నోడవాయ్ ముంజలో గింజలా. ఏదేమైనా సరే నిన్న నేను చెప్పలేదురా. కానీ పార్వతి చెప్పిందిరా. ఏమని? నిన్న నైటు రామాలయం వీధిలో నువ్వంటే ఇష్టమని వాడేసుకుని చెప్పింది. ఏంటంటే ఏంటి బారు, ముందే చెప్పుంటే కోని కొంచెంగా నీకోసం ఏమంటాలే బారు. లవ్ యూ ఏం లేదు, నువ్వు పద. దేవేంద్రుడికి బాడీ తప్ప బ్రెయిన్ లేని వీడికి బంగారు లాంటి పార్ను సెట్ చేసావు. ఇది న్యాయమా శివయ్య? మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అదే అర్థం కావట్లేదురా. ఇందులో అర్థం కావడానికి ఉంది. వెళ్ళి మీ అమ్మకి చెప్పు. అమ్మో అమ్మకా? ఎలారా? అయితే మానే, పారు ఎవడైనా అలాంటి మనసులో పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటాడు. పారు లైఫ్లో మిస్ అవ్వకూడదు అనుకుంటున్నాను రా. అయితే మీ అమ్మకి చెప్పు. అంతేనంటావా? అంతే. సరేరా, నేను వెళ్తున్నాను. చున్ను బాక్స్ పక్క ఎంత దెబ్బడిపోయిందండి నాకు. కళ్ళ కూడా అనుకోలేదు, ఇడిగి పడిపోతుంది. సరే బావా, నీ వెళ్ళొస్తా, నువ్వు అత్తని తీసుకుని ఇంటికొచ్చాయి. అంతేనా? ఏంటిది, ఎవరిని చూస్తే ఏమనుకుంటారు? రమ్మని చెప్తా. అబ్బో ధైర్యం వచ్చేసిందే. మరి ఈ ప్రేమలో ఉండే మ్యాజిక్కే ఇది. ఎలాంటి పిరికివాడికైనా సరే చచ్చేంత ధైర్యాన్ని ఇస్తుంది. అలాంటిది నాకు ఎదిరించే ధైర్యాన్ని ఇవ్వదా? రుద్రగారిలో ఈ యాంగిల్ కూడా ఉందా? ఇంకా చాలానే ఉన్నాయి, చూస్తావా? వద్దండి, ముందు మీ అమ్మకి చెప్పి మన పెళ్లి ఖాయం చేయించండి, తర్వాత చూస్తా మీ యాంగిల్స్ అన్ని. ఇప్పటికైతే సెలవు. అబ్బా ఉండొచ్చుగా. మై డియర్ రుద్ర గారు, ఇప్పుడు నేను వెళ్ళకపోతే తర్వాత మా నాన్నొస్తారు. అది కాని జరిగితే మన ప్రేమ కథ మొదట్లోనే ముగిసిపోతుంది. సో బాయ్.
ఏంటమ్మా ఎప్పుడొచ్చా? ఇందాకే వచ్చానురా. అక్క దగ్గరికి వెళ్ళావు కదా, ఏంటి కవర్లు? అక్క నీకొక మంచి సంబంధం చూసిందిరా. నాకు కూడా తెగ నచ్చేసింది. పిల్ల ఎంత లక్షణంగా ఉందో. ఒక మంచి రోజు చూసి ముహూర్తం పెట్టేయమని చెప్పాను. ఇంకా అంతే, ఒక్క నెలలో పెళ్లి చేసి ఊరందరి నోళ్ళు మూయించకపోతే నా పేరు కనకరత్నమే కాదు. సరే అర్థమైంది. ఏంటి ఇంత లేటు? అంటే ఇంట్లో అంతా హడావిడిగా ఉంది. వాళ్ళకి తెలియకుండా వచ్చేసరికి ఈ టైం అయింది. హడావుడా దేనికి? అదంతా తర్వాత చెప్తా. అయినా నువ్వేంటి ఈ టైంలో, అది కూడా మా ఊర్లో? అంటే అంటే అది ఏమైంది? నేను నువ్వు వెళ్ళాక అమ్మ వచ్చింది అక్క దగ్గర నుంచి. అవునా? చెప్పావా మరి మన విషయం? యాదవ జీవితం పొద్దున్నే. ఎవరా నువ్వు? అడుగుతుంటే మాట్లాడవేంటి? ఏం చెప్పేది, అమ్మ అక్క దగ్గర నుంచి వస్తూ వస్తూ ఓ సంబంధం ఖాయం చేసుకొచ్చింది. సంబంధమా? మరి చెప్పావా మన ప్రేమ గురించి? అంటే అది రాజుగారు అబ్బాయినండి. ఏ రాజుగారి? అవును, ఏ రాజుగారు? చిన్న రాజుగారా? చిన్నరాజుగారు అబ్బాయినండి. అది పిల్లలేరుగా? అంటే ఆయన పిల్లని కదండి. వాళ్ళ అన్నగారు ఉన్నారు కదండి, వాళ్ళ అన్నగారు ఆవిడ ఉంది కదండి, వాళ్ళ ఆవిడ తమ్ముడాల అబ్బాయినండి. ఓ, మీ అమ్మని చూసి చెప్పలేకపోయావా? సరే అయితే ఒక పని చెయ్యి. నువ్వు మీ అమ్మ తెచ్చిన సంబంధం చేసుకో. రేపు కూడా మా ఇంటికి పెళ్లి చూపులకి ఎవడో గొట్టంగాడు వస్తున్నాడంట. వాడిని చూసి ఓకే చెప్పి పెళ్లి చేసుకుంటా. పెళ్లి చూపులా? పెళ్లి చూపులే. ఏ, నీకు మీ అమ్మే తీసుకొస్తుందా? నాకు మా నాన్న కూడా తీసుకొస్తాడు. అది నేనేగా. అది కూడా వీడేనా? అంటే అది మీరే 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 ఆ, మీరు ఒకప్పుడు ఇప్పుడు వాళ్ళు ఉండేవారు కదండి. లేదు, బెజవాళ్ళు ఉండేవండి. బెజవాడలో మీ ఇల్లు ఉంది కదండి. మీ ఇంటి పక్కింట్లో బెజవాడు బాబురే గాడి. బాబర్ గారి ఇల్లు ఉంది కదండి. ఆ ఇంటి పక్కన. అది కాదు పారు, అమ్మకి నెమ్మదిగా చెప్తాగా. ఇంకెప్పుడు చెప్తావు? నీకు పెళ్ళయ్యాక చెప్తావా? ఛ! వద్దు నాయనా, నిన్ను నమ్ముకొని వచ్చిన సంబంధాన్ని కాదనుకుంటే తర్వాత నువ్వు పెళ్లి చేసుకుంటావని గ్యారెంటీ ఏంటి? ఇప్పుడు మా నాన్న చూసిన సంబంధం చేసుకుంటే మా అమ్మా నాన్న సంతోషంగా ఉంటారు. ఏహాబో! ఆ ఇంటి వెనకాల మళ్ళీ సుజాత. సుజాత ఎలా ఉంది సుజాత? బానే ఉంది, నీకు బాగా పరిచయం ఉన్నట్టుంది. అంటే ఒకప్పుడు బెజవాడలో గోడలు దూకివాడిని, ఇప్పుడు పసులు పేళ్తుంటాం అనుకో. రేపే మనం పెళ్లి చేసుకుందాం, సరేనా? ఓయ్ పారు, ఇది చాలా తప్పు తెలుసా, ఆయన వాళ్ళకి బాకీలు పెట్టడం. పర్లేదులే, రేపు మన పెళ్ళయ్యాక రోజు వడ్డీ కడతా. రుద్ర గారు, సర్లే కానీ నువ్వు ఎవరు చెప్పలేదు. మళ్ళీ మొదలుకి వస్తాడు. అంటే అది సరే ఒకసారి ఉండు, గేదెలు నీళ్ళు చూస్తాను. సరే. ఎక్కడ తగిలాడు? లోపలికి వెళ్ళాడు, ఏమైంది ఏంటో. అన్న నువ్వా? బతికించు, పద పద.